వైశాఖ పురాణం 11వ అధ్యాయం. ఓం నమ శివాయ. హర మహాదేవ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్. రతి దుఃఖము దేవతల ఊరడింపు. నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మహత్యమును వివరించుచు ఇట్లనెను. మిథిలాపతియగు శృతకీర్తి శృతదేవుని కంటి మంటకు అయిన ఆ మన్మధుని జన్మ ఎట్టిది, అతడు చేసిన కర్మ వలన అతడి దుఃఖమును అనుభవించెనో వివరింపమని కోరెను. శృతదేవుడు ఇట్లనెను. కుమారస్వామి జన్మకథ పవిత్రమైనది. విన్నంతనే చేసిన పాపములన్నీ నశించను. కీర్తిని పుత్రులను కలిగించును, ధర్మబుద్ధిని కలిగించును, సర్వరోగములను హరించును. అట్టి మహత్తరమైన కథను చెప్పుచున్నాను, సావధానముగా విను. శివుని కంటి మంటకు మన్మధుడు దహింపబడుటను చూచి మన్మధుని భార్యకు రతి బూడిద ప్రోగు అయిన భర్తను చూచి దుఃఖపీడితే మూర్ఛిల్లెను. ముహూర్త కాలమునకు తెప్పరిల్లిన బహు విధములుగా దుఃఖించెను. ఆమె దుఃఖము చూడు వారికి దుఃఖమును కలిగించుండెను. ఆమె తన భర్తతో సమాగమనము చేయవలనని తలచెను. అందులకై తగిన ఏర్పాట్లను చేయుటకు తన భర్తకు మిత్రుడగు వసంతుని తలచెను. వీరపత్నియగు ఆమె కోరిక ప్రకారము చితిని ఏర్పరచుటకై అటచటకు వచ్చాను. మిత్రుని దుర్మరణమునకు మిత్రుని భార్య దురవస్థకు విచారించుచున్న వసంతుడు రతిదేవిని ఊరడించుచు ఇట్లనెను. అమ్మా, నేను నీ పుత్రుని వంటి వాడను. పుత్రుడనగు నేనుండగా నీవు సహగమనమునర్చవలదు అని వసంతుడు బహువిధములుగా చెప్పినను రతి సహగమనము చేయుటకై నిశ్చయించుకునేను. వసంతుడు ఆమె నిశ్చయమును మరలింపలేకపోయాను. ఆమె కోరినట్లు చితిని నదీ తీరమున ఏర్పరచెను. ఆమె గంగా స్నానం చేసి సహగమనమున చేయవలసిన పనులను పూర్తి చేసి భర్తను తలుచుకొనుచు చితినెక్కపోయాను. అప్పుడు ఆకాశవాణి, కళ్యాణి, పతిభక్తిమతి అగ్నిప్రవేశం చేయకుము చేయకుము. శివుని వలనను శ్రీకృష్ణావతారం నెత్తిన శ్రీ మహావిష్ణువు వలనను నీ భర్తకు 2 జన్మలు కలవు. 2వ జన్మలో శ్రీకృష్ణు వలన రుక్మిణీదేవికి ప్రద్యుమ్నుడుగా జన్మించను. నీవు బ్రహ్మశాపమున శంబరాదురిని ఇంట నుందువు. అప్పుడు నీ భర్తయ్యకు ప్రద్యుమ్నుడు నీతో కలిసి శంబరాసురుని ఇంట నుండగలడు. ఆ విధముగా నీకు భర్తృ సమాగమము కలదు. అందువలన అగ్ని ప్రవేశము మానుమని పలికెను. ఆకాశవాణి మాటలను పాటించి రతి అగ్ని ప్రవేశమును మానెను. తరువాత బృహస్పతి, ఇంద్రుడు మున్నగు దేవతలు అచ్చటకు వచ్చిరి. తమ ప్రయోజనమునకై శరీరమును కోల్పోయిన మన్మధుని భార్యగు రతీదేవిని బహువిధములుగా ఊరడించిరి. ఆమెకు అనేక వరములిచ్చిరి. శివుని కంటి మంటలో దహింపబడే శరీరం లేనివాడై అనంగుడను పేరుతో మన్మధుడు పొందును. నీకు మాత్రం యథాపూర్వకముగా కనిపించునని ఆమెకు వారు వరములనిచ్చి ఊరడించి పెక్కు ధర్మములను ఉపదేశించి ఇట్లనిరి. కళ్యాణి, పూర్వజన్మలో ఇతడు సుందరుడను మహారాజు. అప్పుడును నీవే ఇతని భార్యవు. అప్పుడు రజోదోషము నందినను ఆ ధర్మములను పాటింపకపోవుటచే నీకిప్పుడు ఈ స్థితి వచ్చినది. కావున వైశాఖ మాసంలో గంగా స్నానం చేయుచు వైశాఖ వ్రతమును ఆచరింపుము. పూర్వజన్మలో నీవు చేసిన దోషమునకు ప్రాయశ్చిత్తమగును. ప్రాతకాలమున గంగా స్నానం చేసి శ్రీ మహావిష్ణువు నర్చింపుము. పూజానంతరము విష్ణు కథా శ్రవణము చేయుము. నీవిట్లు చేసినచో నీ భర్త నీకు లభించును అని రతికి అనూహ్య శయన వ్రతమును ఆచరించే విధముని చెప్పి దేవతలు వెళ్ళిరు. రతీదేవియు అతి కష్టముపై దుఃఖమును మృంగి సూర్యుడు మేషరాశిలో నుండగా వైశాఖ మాసమున వైశాఖ వ్రతమును ఆచరించుచు అశూన్య శయనమును వ్రతమును చేశాను. ఆ వ్రత ప్రభావమున ఆమెకు భర్తయ్య మన్మధుడు కంటికి కనిపించను. ఆమెతో యథాపూర్వకముగా సుఖించుచుండెను. మన్మధుడు పూర్వజన్మలో సుందరుడైన మహారాజుగా నుండెను. అప్పుడు అతడు వైశాఖ వ్రతము చేయలేదు, వైశాఖ దానములను చేయలేదు. వెంటనే అతడు శ్రీ మహావిష్ణువు కుమారుడనైనను శివుని కోపాగ్నిచే శరీరమును పోగొట్టుకునేను. విష్ణుపుత్రునికే వైశాఖ వ్రతమును ఆచరింపకపోవట వలన ఇట్టి పరిస్థితి వచ్చినచో మిగిలిన వారికి ఏమి చెప్పవలయును? కావున ఇహలోక సుఖములను ఆశించువారు అందరూ తప్పక వైశాఖ వ్రతమును ఆచరింపవలయును సుమా. వైశాఖ పురాణం 11వ అధ్యాయం సంపూర్ణం. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ నమః. శ్రీ దుర్గా భవానీ శ్రీ జ్ఞాన అవధూత సూర్యనారాయణ స్వామి వారి కృపతో మీ శ్రేయోభిలాషి.